హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద ఆదిత్యకి అంతా జరిగింది చెప్తుంది కదా. సరే మమ్మీ, నేను ఆనంది దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉందో తెలుసుకుంటా. అక్కడ ఆనంది ఒక్కతే ఉంది అని చెప్పేసి ఇక సునందకి చెప్పి ఆదిత్య అయితే హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే ఇక హాస్పిటల్కి ఆనంది ఆ అమ్మాయికి ఎలా ఉంది, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది, లేదా ఆదిత్య గారు, ఆ అమ్మాయికి ఇప్పుడే 2 సర్జరీలు పూర్తి చేశారు, ప్రాణహాని ఏమీ లేదన్నారు. కానీ ఇక తను 24 గంటల్లో ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో చెప్పలేమని చెప్పారు ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య, ఇప్పుడు తను ఎలా, ఇక తనకు వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంది. లేదు ఆదిత్య గారు, తన వాళ్ళు ఎవరూ రాలేదు, కానీ తనకు మాత్రం ఈ ప్రాణహాని ఏమో కానీ తనని చంపడానికి కొంతమంది తిరుగుతున్నారు. ఇంతకుముందే ఆ అమ్మాయి ఫోటో తీసుకొని అంతా వెతుకుతున్నారు. ఇక వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. తనని చంపేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయిని వదిలేసి మనం ఎటైనా వెళ్తే ఆ అమ్మాయిని చంపే అవకాశం ఉంది. ఆ అమ్మాయి అసలు పెళ్ళి ఇష్టం లేకపోయినా తనకు పెళ్ళి జరిపిస్తున్నారేమో, అందుకనే తను ఇక అక్కడి నుంచి వెళ్ళొచ్చింది పెళ్ళి బట్టల మీదే అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఏంటి ఆనంది నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటా. అవును ఆదిత్య గారు, ఆ అమ్మాయిని ఎవరో చంపాలని చూస్తున్నారు. తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు, మనం ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. సరే ఆనంది, ఆ అమ్మాయిని నేను ఒక్కసారి చూడాలి అని అనగానే ఆదిత్య ఐసీయూలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడే పారాని పెళ్లి బట్టలు ఇక ఉంటుంది. అప్పుడు ఇక బెడ్ పైన ఉన్న ఇక అలేఖ్యని చూసి, తన పొజిషన్లో నేను కూడా ఆ రోజు ఉన్నాను, ఆ బెడ్ చూస్తేనే నాకు భయంగా ఉంది, ఆ రోజు నాకు కూడా ఇదే పరిస్థితి అని ఇక ఆదిత్య ఆనందికి చెప్తూ ఉంటాడు. సర్లే ఆదిత్య గారు, మళ్ళీ అవి గుర్తుకు చేసుకుని బాధపడడం మంచిది కాదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. సరే ఆనంది, నువ్వు వెళ్ళి ఇంట్లో కొద్దిసేపు రిలాక్స్ అయ్యిరా, ఇక నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేవు, నేను ఇక్కడ ఉంటాను కానీ అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది, లేదా ఆదిత్య గారు, నేను కూడా ఇక్కడే ఉంటాను, మీరే వెళ్ళండి అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదా ఆనంది, వెళ్ళు, నువ్వు నేను ఇప్పుడు వెళ్ళి వెంటనే మళ్ళీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తాను కానీ అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడ ఉన్న సిస్టర్కి అంతా చెప్పేసి ఆ అమ్మాయిని జాగ్రత్త చూడమని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఆనంది ఆదిత్య ఇంటికైతే వస్తారు. అప్పుడే ఆనందిని కోసం వెతుకుతూ ఉన్న ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఏమైపోయారు అని ఇక అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఏంటి జీవన, ఎవరి కోసం వెతుకుతున్నావు అని సునంద జీవనని అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య గారు, ఉదయం నుంచి ఆనంది కనిపించడం లేదు, ఇప్పుడు ఆదిత్య బావ గారు కూడా కనిపించడం లేదు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే సునంద, ఆఫీస్ పని మీద నేనే వాళ్ళని పంపించాను, నీకేం అవసరం లేదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య కూడా కనిపించట్లేదు కదా అని అనడంతో తను కూడా ఆఫీస్ పని కోసమే వెళ్ళాడు, ఇక నీకు అవన్నీ అనవసరం, నువ్వేమీ మాట్లాడకుండా ఉండు, నన్ను కూడా తోడు పంపిస్తే బాగుండు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే లేదు, నువ్వు నేను చెప్పినట్లు విను, ఇంట్లో కూర్చో అని ఇక సునంద అయితే విసుక్కుంటుంది ఇక జీవననైతే. ఇక అదే సమయంలో ఆనంది ఇక ఆదిత్య ఇంట్లోకైతే వస్తారు. అప్పుడే ఇక ఆనంది ఆదిత్యని చూసి, ఏంటి వీళ్ళు ఇంత టెన్షన్గా ఉన్నారు అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. ఏడికి వెళ్ళొస్తున్నారు బావగారు, ఇద్దరు కలిసి వెళ్ళొస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నీకు అనవసరం, వాళ్ళని ఏమీ అడగకు, వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే రెస్ట్ తీసుకుందామని వస్తున్నారు, పద రూమ్లోకి, ఆనంది నీతో మాట్లాడాలి అని సునంద ఆనంది ఆదిత్యని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ మధ్యలో ఏదో దాగి ఉంది, ఏదో సీక్రెట్ ఉంది, అందుకే వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు, అత్తయ్య గారు కూడా కంగారు పడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే.
అప్పుడే వాళ్ళు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఇక జీవన వెళ్ళి గడియ దగ్గర నిల్చొని వింటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి ఆనంది, ఆ అమ్మాయి కోలుకుంది కదా, ఏ ప్రమాదం లేదు కదా, నా పేరేమీ బయటికి రాదు కదా అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే. మీరేమీ టెన్షన్ పడకండి అత్తయ్య గారు, తను కోలుకుంటుంది. ఇక ఈ 24 గంటల్లో తనకు కళ్ళు కూడా తెరుస్తుంది. తనకు ప్రాణహాని ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. మీరేమీ టెన్షన్ పడకండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, చాలా థ్యాంక్స్ ఆనంది, ఈరోజు నీ వల్ల నేను ఇక జైలుకు వెళ్ళకుండా ఉండగలిగాను. అంటే నా మీద ఒక నింద కూడా పడకుండా నువ్వు చేశావు. ఇక సమయానికి నీకు, నీ ధైర్యానికి, నీ ఆలోచనకి చాలా థ్యాంక్స్. అసలు సమయానికి నువ్వు తనని హాస్పిటల్కి టెన్షన్ పడకుండా తీసుకువెళ్ళావు. అసలు నాకు ఆ పొజిషన్లో చూసి భయం వేసింది. అసలు తనకేమవుతుందో అని టెన్షన్ పడ్డాను. చాలా థ్యాంక్స్ ఆనంది, ఈరోజు నీ వల్ల నేను జైలుకు వెళ్ళకుండా, నా మీద నింద పడకుండా ఉండవలసి వచ్చింది. చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక ఆనంది ఇక సునంద మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక జీవన వింటుంది. ఏంటి వీళ్ళేంటి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని, అత్తయ్య ఏదో యాక్సిడెంట్ చేశాను, ఇక నువ్వు ఈరోజు నన్ను ఇక జైలుకు వెళ్ళకుండా కాపాడావు, ఈరోజు నా పరువు కాపాడావు అని అంటుంది. అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ చేయడం ఏంటి, ముందుగా అసలు ఆ అమ్మాయి ఏ హాస్పిటల్ ఉందో తెలుసుకోవాలి అని ఇక జీవన ఇక ఎలాగైనా ఆనంది ద్వారానే తెలుసుకుంటా అని ఇక అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన ఆనంది దగ్గరికి వెళ్తుంది. అప్పుడే, ఏంటి ఆనంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతూ ఉంటుంది జీవన అనుమానంతో. అప్పుడే ఇక ఆనంది, ఆఫీస్కి వెళ్ళొచ్చానని చెప్పాను కదా జీవన, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు అని ఇక ఆనంది విసుక్కుంటుంది. అప్పుడే ఈ ఆనంది కూడా చెప్పదు. వీళ్ళేదో విషయం దాచిపెడుతున్నారు, అమ్మాయి ఐసీయూలో ఉందని చెప్పారు, నేనే తెలుసుకోవాలి ఎలాగో అలా అని జీవన అనుకొని ఇక ఆనందికి అప్పుడే అక్కడున్న సిస్టర్ ఫోన్ చేస్తుంది. అప్పుడే సిస్టర్, హలో ఎవరు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే, నేను సిస్టర్ని మాట్లాడుతున్నాను, ఇక్కడ మీ పేషెంట్ కోసం మీరు నన్ను ఇక్కడ కాపలాగా ఉంచారు కదా అని అంటూ ఉంటుంది. ఈ లైఫ్ లైన్ హాస్పిటల్ నుంచి కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన షాక్ అయిపోతుంది. అంటే హాస్పిటల్ పేరు లైఫ్ లైన్, అక్కడికి వెళ్తే ఇక అక్కడ పేషెంట్ తన పరిస్థితిని చూసి వెంటనే ఇక అది ఆ అమ్మాయిని ఎవరు అడ్మిట్ చేశారో అన్నీ తెలుసుకోవాలి. అత్తయ్య గారు చాలా ఇప్పుడు ఆ అమ్మాయి కోలుకుంటే ఇక అత్తయ్య గారు ఆనందిని పొగుడుతూ ఉంటారు. అలా నాకు నచ్చదు. ఆనంది ఇక ఇప్పుడు ఈ ఇంటికి మహారాణి అయిపోతుంది. లేదు, ఆనందిని పొగడకూడదు, ఆ అమ్మాయి బ్రతకకూడదు అని జీవన అనుకొని వెంటనే ఇక జీవన లైఫ్ లైన్ హాస్పిటల్ నేమ్ వింటుంది కదా, వెంటనే ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. అక్కడే ఉన్న కంపౌండర్స్ వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ ఎక్కడుంది, ఆ అమ్మాయిని అడ్మిట్ చేసిన అమ్మాయి పేరేంటి అని అందరినీ అడుగుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అనే వ్యక్తి ఇక తన చెల్లెల్ని ఇక్కడ అడ్మిట్ చేసింది, తనకి ఏదో యాక్సిడెంట్ కావడం తనని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది, ఇక అదే ఐసీయూలో ఉంది ఆ పేషెంట్ అని చెప్పగానే ఇక స్టన్ అయిపోతుంది జీవనైతే. ఏంటి, ఆనంది చెల్లెలేంటి, ఆనంది అత్తయ్య గారు ఏదో ప్లాన్తోనే చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసుకున్నా కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని ముందుగా చంపేయడమో లేకపోతే కనిపించకుండా చేయడమో చేయాలి, లేకపోతే ఇప్పుడు ఈరోజు ఇక ఆనంది అత్తయ్య గారి దృష్టిలో అత్తయ్య గారిని కాపాడి ఇక ఒక మహారాణి అయిపోతుంది. ఇక అత్తయ్య గారు ఎప్పటికీ ఆనందిని పొగుడుతూనే ఉంటారు. లేదు, అలా జరగకూడదు అని కనుకొని వెంటనే జీవన ఐసీయూ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ సిస్టర్ కాపలాగా ఉంటుంది కదా, ఎవరమ్మా మీకు ఏం కావాలి అని అంటూ ఉంటుంది సిస్టర్ అయితే జీవనని. నేను ఆ పేషెంట్కి బాగా కావలసిన వాడిని, ఇక ఆనంది వాళ్ళ చెల్లెల్ని నేను కూడా, ఇక నన్ను పంపించమని ఆనందే చెప్పింది అని ఇక సిస్టర్కి చెప్పగానే సిస్టర్ సరే అని ఇక ఆనందిని అయితే లోపలికి పంపించేస్తుంది. అప్పుడే ఇక అలేఖ్యకి కళ్ళు తెరుస్తుంది. అలేఖ్యని చూసి, ఏంటి నేను రాగానే కళ్ళు తెరవడం ఏంటి, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని ఇక టెన్షన్ పడుతూ జీవన అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది.
అక్కడే ఉన్న ఇక మాస్క్ అలాగే సిస్టర్ డ్రెస్ అక్కడ ఉంటుంది కదా, వెంటనే అది వేసుకొని ఇక వీల్ చైర్లో తీసుకొని ఇక అలేఖ్యనైతే బయటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే అలేఖ్య కారులో ఎక్కించుకొని ఇక అలేఖ్యని జీవన ఇక కిడ్నాప్ చేయిస్తుంది. ఇక ఒక రూమ్లో బంధించేస్తుంది రౌడీల ద్వారా. ఇక జీవన అయితే అప్పుడే ఇక జీవన ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. దీని పని పూర్తయిపోయింది. ఇప్పుడు తన కోసం ఇక కంప్లైంట్ తన తల్లిదండ్రులు ఇస్తారు. ఇక యాక్సిడెంట్ చేసింది అత్తయ్య గారని తెలిసేలా చేయాలి. ఇక అత్తయ్య గారిని మళ్ళీ జైలు పాలు చేసే ఇక ఆనందిని ఎప్పటికీ పొగడదు. ఆనంది వల్లే ఇదంతా జరిగిందని ఆనందిని కోప్పడుతుంది అని జీవన తెలుసుకొని వెంటనే జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అలేఖ్యనైతే కిడ్నాప్ చేస్తుంది కదా, ఇక అలేఖ్య రూమ్లో బంధిస్తారు రౌడీలైతే. ఇక అప్పుడే ఆనంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడే సిస్టర్ని ఇక అమ్మాయికి ఎలా ఉంది, తను కళ్ళు తెరిచిందా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా తెరవలేదమ్మా, ఇప్పుడే ఇక ఎవరో ఒక అమ్మాయి తనకి తెలిసిన ఆమె అని వచ్చి చూసిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోయింది అని అనగానే వెంటనే ఆనంది సిస్టర్ ఇద్దరు ఇక ఐసీయూలోకి వెళ్తారు. అప్పుడే ఇక అలేఖ్య రూమ్లో ఉండకపోవడం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది. ఏంటి సిస్టర్, ఇందులో ఉన్న పేషెంట్ ఏది అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సిస్టర్ పేషెంట్ ఇప్పటివరకు ఉండేది అసలు ఏమైపోయింది, ఇంతకుముందే ఒక అమ్మాయి వచ్చి చూసిపోయింది అని సిస్టర్ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఈ అమ్మాయి ఇప్పుడు కనిపించకుండా పోయింది, తనని ఎవరు తీసుకువెళ్ళొచ్చు, తనకు హాని ఉందని ముందే తెలుసు కదా, ఏమైపోయింది, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే ఆనంది చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య ఏంటి ఆనంది, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆదిత్య గారు, అసలు మనం అడ్మిట్ చేసిన పేషెంట్ కనిపించడం లేదు. అక్కడికి వెళ్ళి సిస్టర్ని అడిగితే ఎవరో ఒక అమ్మాయి వచ్చి తనని తీసుకువెళ్ళిందని చెప్పింది. టెన్షన్గా ఉంది ఆదిత్య గారు. ఈ విషయం ఇక తన తల్లిదండ్రులకు తెలిస్తే ఇక యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత ఇక అత్తయ్య తప్పు చేసిన ఆమెలా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఆ అమ్మాయి కనిపిస్తే తను బ్రతికుంటే ఏమీ లేదు, కానీ ఏదైనా జరిగిందంటే ఇక ఆ పేరు మనకే వస్తుంది. అందుకే టెన్షన్గా ఉంది ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య ఎలా ఆనంది, మరి ఏం చేద్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి ఆదిత్య గారు అని అనుకుంటూ ఇక సరే ఆదిత్య గారు, ఇక ఆ అమ్మాయి పనిలో నేనుంటాను, ఎలాగైనా అత్తయ్య ఏ తప్పు చేయలేదని ఆ అమ్మాయిని ఎలాగైనా బ్రతికిస్తాను, ఇక అత్తయ్యపై ఏ నింద పడకుండా ఏం చేస్తాను అని ఇక ఆనంది చెప్పేసి ఇక ఆనంది అయితే ఇక ఆదిత్యకి చెప్పేసి బయటికైతే వస్తుంది. అప్పుడే జీవన ఫోన్లో ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక జరిగిన విషయం మొత్తం తన అత్తయ్య గారు యాక్సిడెంట్ చేయడం, ఇక యాక్సిడెంట్ నుంచి ఆ అమ్మాయిని కోలుకునేలా చేయడం ఇదంతా చెప్తుంది. అందుకనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఇక ఆనంది అత్తయ్య దృష్టిలో ఒక రాణిలా అయిపోతుంది. లేదు, అలా జరగకూడదని ఆ అమ్మాయిని కొంతమంది రౌడీలను పెట్టి కిడ్నాప్ చేయించాను అని జీవన చెప్పగా ఇక ఫోన్లో ఆనంది షాక్ అయిపోతుంది. వెంటనే ఆనంది ఇదంతా జీవన పన అని ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్ళి జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే ఆనందిని చూసి ఏంటి ఆనంది, నన్నెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటుంది. జీవనైతే నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి, ఈ ఇంటి పరువు పోకూడదని మేం చేస్తున్నాం, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలనుకున్నావు, అక్కడ ఉన్న పేషెంట్ని తీసుకువెళ్ళి ఇక కనిపించకుండా కిడ్నాప్ చేయించావా, ఇక ఆ అమ్మాయి ఎక్కడుందో మర్యాదగా చెప్తేనేమో ఊరుకుంటా, లేకపోతే నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తా, అలా అయితే నిన్ను మెడ పట్టుకొని ఇక బయటికైతే గెంటేస్తారు అని ఆనంది జీవనకి ఒక ఇవ్వగానే వెంటనే జీవన తను ఎక్కడుందో నేను చెప్తాను అని ఇక చెప్పేసి జీవన ఇక తను ఎక్కడ పెట్టిందో కిడ్నాప్ చేయించిందో ఇక అక్కడి స్థలం చెప్పేస్తుంది. వెంటనే ఆనంది అక్కడికి వెళ్ళి ఇక తను కోలుకున్న అలేఖ్యని తీసుకొని ఇంట్లోకైతే అడుగు పెడుతుంది. ఈ విధంగానైతే సునంద ఇక ఏ నింద మోయకుండా అలేఖ్యని కాపాడి ఇక ఆనంద్ అయితే అలేఖ్యని ఇంటికైతే తీసుకొస్తుంది.
తెలుస్తుంది. మరి ఇక ఈ ఆదిత్య ప్రేమించింది ఈ అలేఖ్యనే అని ఇక ఆనందికి తెలిస్తే ఆదిత్య మనసు మారుతుందా, లేక ఆనంది చేసిన గొప్పతనానికి ఇక ఆనందిని మళ్ళీ ప్రేమిస్తాడని అనిపిస్తుంది. ఇక అలేఖ్యనైతే ఇక అలేఖ్య ప్రేమని తనలోనే దాచిపెట్టుకుంటాడు, నిజం బయట పెట్టకుండా. ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.